ప్రభుత్వ ప్రగతిపై ఏపీ సీఎం వ్యాఖ్యలు. ప్రభుత్వం అందరినీ ఆదుకునే విధంగా చర్యలు తీసుకుందని అధికార ప్రతినిధులు పేర్కొన్నారు. అర్చకులు, ఇమాంలు, మౌజాంలు, పాస్టర్లకు గౌరవ వేతనాలు అందించామని ఆయన తెలిపారు. ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీని కూడా నెరవేర్చినట్లు చెప్పారు. టీచర్లు, పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ ఉన్న బకాయిలు చెల్లించామని వెల్లడించారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్ల గ్రాట్యుటీని పెంచినట్లు వెల్లడించారు. పేద విద్యార్థులకు 3,000 రూపాయలు వృత్తి ఇస్తున్నాం. అర్చకులకు 15,000 రూపాయలు, ఇమాములకు 10,000, మౌజములకు 5,000, పాస్టర్లకు 5,000 రూపాయలు చొప్పున గౌరవ వేతనాలు ఇస్తున్నాం. ఆర్య వయస్సుల కోసం వాళ్ళ ఎలువెలిపోయినటువంటి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కోసం 5 ఎకరాలు పెట్టి తొందరలోనే అతి పెద్ద విగ్రహం, పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టే బాధ్యత తీసుకుంటాం. టీచర్లకు మేలు జరిగే విధంగా 117 జీవో రద్దు చేశాం. పోలీసులకు 213 కోట్లు సరెండర్ లీవుల కోసం డబ్బులు ఇచ్చాం. ఉద్యోగులు డబ్బులు వాడేసుకున్నారు. ప్రావిడెంట్ ఫండ్ వాడేశారు. 7,500 కోట్లు తిరిగి వారికి కూడా పే చేశాం. అంగన్వాడీ ఆశాలకు 1,50,000 మేర లబ్ధి చేకూరేలా గ్రాట్యుటీ ఇచ్చాం. మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ ఏర్పాటు చేశాం.